తప్పకుండా ఈ యువత ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే బాధ్యత, యువతని ప్రపంచానికి అనుసంధానం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. ఇది కాకుండా ఇక్కడే మా ఆడబిడ్డలున్నారు. ఏమమ్మా నన్ను మర్చిపోయారా? తెలుగుదేశం పార్టీని మర్చిపోయారా అని అడుగుతున్నా మిమ్మల్ని. గతాన్ని గుర్తు చేసుకోమంటున్నా మిమ్మల్ని అందరినీ. మీరందరూ చదువుకోవాలని కోరుకునింది ఎవరమ్మా? మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా? తిరుపతి పద్మావతి యూనివర్సిటీ పెట్టి ఆడబిడ్డలు కూడా మగబిడ్డలతో సమానంగా చదువుకోవాలని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అదైన తర్వాత దేశంలోనే మొట్టమొదటిసారి ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. అవునా కాదా? గుర్తు చేసుకోమని కోరుతున్నా. ఆ హక్కు మీకు ఇచ్చాడు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టాను. మర్చిపోయారు నన్ను. 90 లక్షల మంది డాక్రా సంఘాల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉండే డాక్రా సంఘాలని ప్రపంచానికి పరిచయం చేసి మా ఆడబిడ్డల సత్తా ఏంటో చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? గుర్తు చేసుకోమంటున్నా. ఎంతమంది ఎగతాళి చేశారు ఆ రోజు. ఈయనేదో చెప్తున్నాడు, ఈ ఆడబిడ్డలంతా సంఖ్యలో పుస్తకాలు పెట్టుకొని నిద్రలేస్తే బయట పోతున్నారు, వీళ్ళేమి సాధిస్తారన్నారు. అన్ని వ్యవస్థలు పోయినాయి కానీ డాక్రా సంఘాలను ఎవరు ఏం చేయలేకపోయారంటే అది నేను వేసిన ఫౌండేషన్ ని మరొక్కసారి మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను అక్కడితో ఆగలేదు. ప్రతి మీటింగ్ లో చెప్పేవాడిని, చిన్నప్పుడు మీరు తల్లిదండ్రుల పైన, పెద్ద అయితే భర్తల పైన, ముసలి వాళ్ళైతే పిల్లల పైన ఆధారపడుతున్నారు. ఆర్థిక స్వాతంత్రం లేదు. చిన్న సరదా సినిమాకు పోవాలంటే మగవాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే పోయే పరిస్థితి లేదని కాదు, మీకు ఆ పరిస్థితి రావాలి, మీరు మగవాళ్ళకి డబ్బులు ఇవ్వాలని నేను ఆ రోజు ఆలోచించి ఆర్థికంగా మీకందరికీ వెసులుబాటు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఇంకో పక్క ఒకటి ఆలోచించాను, ఆడబిడ్డల్ని బాగా చదివిస్తే మగవారితో సమానంగా మేలుగా రాణిస్తారని ఆ రోజు నేను ప్రోత్సహించి ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. ఈరోజు గర్వంగా చెప్తున్నా, చదువుకున్న ఆడపిల్లలు మగపిల్లల కంటే బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. భర్త భార్య ఐటీ ఉద్యోగం చేస్తే ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే ఆడపిల్లలకి ఆదాయం ఎక్కువ వస్తా ఉంది. ఇప్పుడు వరకట్నం పోయింది, రివర్స్ కట్నం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ నా ఆడపిల్లలకి ఇచ్చిన ధైర్యం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మళ్ళా మీ అందరికీ ఒకటే ఆఫర్ ఇస్తున్నా, మా ఆడపిల్లల్ని, ఆడబిడ్డల్ని, అక్కల్ని, చెల్లెల్ని ఆధారంగా చేసుకుని మళ్ళీ మీరు పేదరికం నుంచి పైకొచ్చే మార్గం, అక్కడి నుంచి రెండో మార్గం డబ్బులు సంపాదించే మార్గాన్ని నేను చూపిస్తా.